ఎక్కడికి వెళ్లారో తెలియదు, అక్కడే గుండ్రంగా తిరుగుతున్నారు. ఈ విధంగా తిరగడం దేవునికి సుతరాము ఇష్టం లేదు. చాలామంది క్రైస్తవులు గానిగెద్దుల్లాగా తిరిగిన గాడిలోనే తిరుగుతున్నారు. రంగుల రాట్నం రాగా గిరగిర తిరుగుతారు. గమ్యమెరుగని ప్రయాణం. ఆదికాండం 36వ అధ్యాయంలో ఏశావు శేయీరు ప్రాంతంలో స్థిరపడిపోయినట్లు చెప్పబడింది. ఏశావు అంటే ఎదోము. యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును పొందాడు. అందుచేత అతని సంతతికి వాగ్దత్త భూమి స్వాస్థ్యమైంది. అయితే శేయీరు ప్రాంతం ఏశావుకు ఇవ్వబడింది. ఏశావు స్వాస్థ్యాన్ని ఎవరూ ముట్టటానికి వీల్లేదు. దేవుడు జాతుల మధ్య సరిహద్దు రేఖలు గీచి ఉంచాడు. అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం, యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొంటారేమో అని తనను వెదకే నిమిత్తం నిర్ణయ కాలములను, నివాస స్థలములను, పొలిమేరలను ఏర్పరిచాడు. ఈ లోకంలో దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయనుకుంటున్నారు? సరిహద్దు వివాదాలే యుద్ధాలకు మూల కారణాలు. దేవుడు తాను చేసిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడు. ఏశావు లాంటి భ్రష్టులను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. తన వాగ్దానం ప్రకారమే శేయీరు ప్రాంతమంతా ఏశావుకి ఇచ్చాడు. ఆడి తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు. 40 ఏండ్లు వారు అరణ్యమంతా తెగ తిరిగారు. అయినా దేవుడు వారికి ఏమీ తక్కువ చేయలేదు. దావీదు మహారాజు విషయం చూడండి. తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పాడు. లేమి కలుగదు అంటే అతని నిత్యావసరాలన్నీ తీర్చే కాపరి అతనికి ఉన్నాడు అని అర్థం. ఆయనే నీకు నాకు కాపరి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం నుండి వినండి. మనం తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేస్తూ ఉండగా యెహోవా నాతో అన్నాడు, మోయాబీయులను బాధించవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానానికి 6 దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాను. వారి భూమిలో ఏదీ నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. సోదరీ సోదరులారా, దేవుడు జాతుల మధ్య సరిహద్దు రేఖలను మన్నిస్తాడు. దేవుడు ప్రతి జాతిని గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. 19వ వచనం, అమ్మోనీయుల మార్గమున వెళ్లేటప్పుడు వారిని బాధించవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. ఏలయనగా లోతు సంతానానికి దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యమును ఇవ్వను. ఆ దేశంలో రాక్షసులున్నారు, వారితో పోరాడాలి. 22వ వచనం, శేయీరులో నివసించే ఏశావు సంతానం కొరకు దేవుడు ఏమి చేశాడు? హోరీయులను ఆయన నాశనం చేశాడు. వీరు హోరీయుల దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. 20వ వచనం, అది రెఫాయీయుల దేశమని ఎంచబడుతున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించారు. అమోనీయులు వారిని జుంజుమ్మీయులు అంటారు. ఈ రోజుల్లో కూడా రాక్షసుల్లాంటి అసాధారణ వ్యక్తులు అడపాదడపా పుడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 8 అడుగుల ఎత్తున్న మనుషులు కూడా ఈ రోజున కనపడుతున్నారు. సోదరీ సోదరులారా, మోయాబు ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు. మొదట అమోరీయులు మోయాబు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇశ్రాయేలుతో యుద్ధానికి తలపడ్డప్పుడు సీహోను హతుడయ్యాడు. అతని సైన్యాలు చెదరిపోయాయి. అతని రాజధానిని ఇశ్రాయేలీయులు వశపరుచుకున్నారు. ఆ దేశమంతా ఇప్పుడు ఇశ్రాయేలు చేతికి అప్పగించబడింది. ఈ సంఘటన ఇశ్రాయేలీయులు పదే పదే జ్ఞాపకం చేసుకునేవారు. దేవుడు వారితో ఉన్నాడు. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించాడు. యెహోవా పోకూడదని చెప్పిన ఏ స్థలానికి నీవు వెళ్లలేదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? కాదేషు బర్నియా కథను విన్నారా? ఈ అధ్యాయంలో కొన్ని జాతులు పేర్కొనబడ్డాయి. ప్రియ శ్రోతలారా, ఈ ఇశ్రాయేలు ప్రజను దేవుడే నడిపిస్తున్నాడు. అదంతా ఒక గొప్ప సైన్య సమూహం. ఎక్కడ ఆగాలో, ఎవరితో యుద్ధం చెయ్యాలో అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరిగింది.
ఇశ్రాయేలీయులు తమ పొరుగువారి పట్ల శాంతి సమాధానాలు కలిగి జీవించాలని దేవుడు నేర్పుతున్నాడు. మనం కూడా ఇదే పాఠం చరిత్ర నుండి నేర్చుకోవాలి. ఇతరుల హక్కులను మనం మన్నించాలి. వారికి నీవంటే గిట్టదే అనుకో, అయినా వారి హక్కులను నీవు దొంగిలించకూడదు. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఉత్తరం రాస్తూ అన్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవిత ప్రయాణం సునాయాసంగా హాయిగా జరగాలి. దేవునికి అవిధేయులమైతే అనేక కష్టాలు నష్టాలు వస్తాయి. సోదరీ సోదరులారా, దేవుని ప్రేమను గుర్తించండి, అంగీకరించండి. దేవుని వాక్యాన్ని వినండి, అందలి ఆజ్ఞలను పాటించండి. మీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి మాత్రం హత్తుకొని ఉండాలి. దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, నీ శత్రువులు నీకు భయపడేటట్లు చేస్తాను. ఇశ్రాయేలు సైన్యం శత్రు సైన్యాలతో పోల్చి చూస్తే అంత గొప్పదేమీ కాదు. కాని దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అందుచేత విజయం వారిదే. ఇందులో మనకొక పాఠం లభిస్తుంది. నీ బలం, నీ యోగ్యత, నీ సామర్థ్యం గొప్పవేమీ కావు. కాని దేవుడు నీతో ఉంటే నీవు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. సోదరుడా, సోదరి, నీవు దేవుని పక్షాన ఉన్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడా? మోషే ఎంత గొప్ప నాయకుడో చూచారా? ఒంటరిగా ఇంతటి గొప్ప బాధ్యతను నిర్వహించగలడా? ప్రజల అక్కరలు, వారిలో కలిగే సంఘర్షణలు, వివాదాలు ఎన్నో ఉంటాయి. మోషే నాయకత్వంలో నిగ్గుతేలిన మేధావి. దేవుడిచ్చిన వరాలను, శక్తి సామర్థ్యాలను జాతి ప్రయోజనం దృష్ట్యా ఎలా వినియోగించాలో అతనికి తెలుసు. నాయకులలో ఉండవలసిన లక్షణాలు ఏవో అతడు ఎరుగును. అట్టి యోగ్యతలు గలవారినే తన జతపనివారిగా నియమించుకున్నాడు. నాయకునికి నిజాయితీ ఉండాలి, నిష్పాక్షికమైన మనస్సు ఉండాలి, సౌశీల్య సంపద ఉండి తీరాలి. నాయకునికి తనలోని బలహీనతలు కూడా తెలిసి ఉండాలి. లోకంలో ఆధ్యాత్మిక విలువలు లేవు. లోకదృష్టిలో నాయకుడంటే అందమైనవాడు, డబ్బున్నవాడు, నలుగురిలో పేరు మోగినవాడు, పై పదవిని చేపట్టి దాన్ని నిలవబెట్టుకోగలవాడు. కాని మోషే ఆధ్యాత్మిక నాయకుడు, మహాసాత్వికుడు. అలాంటి నాయకుల అవసరం ఈనాడు మనకెంతో ఉంది. ప్రియ శ్రోతలారా, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమికి బయట ఉన్నారు. అందుకే వీరు తరచుగా అవిధేయులవుతూ వచ్చారు. ఇప్పుడు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తున్నారు. వారి హక్కులు, వారి బాధ్యతలు వారు ఎరుగుదురు. దేవుడు వారిని అన్ని విషయాలలో నడిపిస్తాడు. దేవుడు ఇశ్రాయేలుకు మంచి శిక్షణ ఇచ్చాడు. ధైర్యంగా ముందుకు పదండి అంటున్నాడు. ఆటంకాలున్నాయి, కాని వాటిని అధిగమించాలి. భయం, అనుమానం ఉండకూడదు. యెహోషువ, కాలేబు అనేవారు విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగిపోదామన్నారు. కాని మిగతా వారు పిరికి మందు నూరిపోశారు. మనం ఎప్పుడూ సవ్యంగా ఆలోచించడం నేర్చుకోవాలి. దేవుని నడుపుదలను, దేవుని వాగ్దానాలను నమ్మాలి. దేవుని కోసం సాహసించాలి, తీర్మానం చేయాలి. విశ్వాసంతో సాగిపోవాలి. వ్యతిరేక శక్తులను దేవుని సాయంతో ఎదిరించాలి. సమస్యలు మీ విజయాన్ని దొంగిలించకూడదు. ప్రియ శ్రోతలారా, వాగ్దత్త భూమిలో రాక్షసులున్నారని ఇశ్రాయేలీయులు భయపడవచ్చా? వారు ఆజానుబాహులట. అయితే మనకే విజయం మనదే. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. అవి ప్రాకారములు గల పట్టణాలట. అయితే మటుకే దేవుని బిడ్డల ఎదుట పాతాళ లోకద్వారములు సైతం నిలువలేవు. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అత్యధిక విజయం వాగ్దానం చేశాడు. విజయం అంటే విశ్వాసమే. ప్రియ శ్రోతలారా, జయాపజయాలను ఎలా నిర్ణయించగలం? దావీదు రాసిన 1వ కీర్తన చదవండి. దానికి అనుబంధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి.
ఈ 2 వాక్య భాగాలు క్రైస్తవ విజయ రహస్యాన్ని మనకు బయలుపరుస్తాయి. లోకపు అంచనాలో పదవి, ధనం, అంతస్తు, విలాసం ఇవన్నీ విజయ లక్షణాలని భ్రమిస్తున్నారు. సోదరీ సోదరులారా, మోసపోకండి. విశ్వాసి అవటమంటే ధనధాన్యాలు ఉండడం అనుకోకండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనం, మీరు చేసేదంతా చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలి. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండు, భయపడకు, దిగులు పడకు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం వినబోతున్నాం. ఈ అధ్యాయంలో బాషాను యుద్ధం, భూముల పంపిణీ, మోషే చిట్టచివరి ప్రార్థన, అతని జీవితంలోని చివరి ఘడియలు మొదలైన అంశాలు వినండి. సోదరీ సోదరులారా, అమోరీయుల రాజును ఇశ్రాయేలీయులు ఓడించారు. దేవుడు వీరికి మరొక ఘన విజయం ప్రసాదించాడు. వీరికిప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది. ఓగు అనేవాడు అమోరీయ రాజు. అతని వ్యక్తిత్వం భయంకరమైనది. అతని రాజ్యం బలమైనది. అతని కింద 60 పెద్ద పట్టణాలున్నాయి. అయినా ఇశ్రాయేలీయులు జయించారు. వీరి విజయ రహస్యం ఏమిటి? దేవుడే వీరి పక్షాన పోరాడాడు గనుకనే వారు రాక్షసులను జయించారు. పట్టణాలను పట్టుకున్నారు. శత్రువులను హతమార్చారు. సోదరీ సోదరులారా, మీరు కూడా ఆధ్యాత్మిక పోరాటంలో గెలవాలంటే యెహోషువ 1వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు వినండి. దేవుడు చెప్పినట్లే చేయండి. నీవు నిబ్బరము గలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యాలి. నీవు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించేటట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దీనిని నీవు బోధించాలి, తప్పిపోకూడదు. దివారాత్రము దానిని ధ్యానించాలి. అప్పుడు నీ మార్గం వర్ధిల్లుతుంది. నీవు చక్కగా ప్రవర్తిస్తావు. నీవు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఓగు వ్యక్తిత్వం ఎలాంటిదో చూచారా? అతడు ఆజానుబాహుడు. అతని మంచం కొలతలు ఇవ్వబడినాయి. 13.5 అడుగుల పొడవు, అంటే అతని ఎత్తు 13.5 అడుగులు. అలాంటి మనిషిని మీరెక్కడైనా చూచారా? అతని ఎదుట అందరూ పొట్టివారే. అది మామూలు మానవ శరీరం కాదు. అతడు రాక్షసుడు. ఓగు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆ భూభాగమంతటిని రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రానికి పంచిపెట్టాడు మోషే. వీరు యొర్దాను నదికి తూర్పు దిశగా స్థిరపడిపోదామని కోరుకున్నారు. అయితే పడమటి దిక్కున వీరి సోదరులకు సాయం చెయ్యాలి. అంతవరకు వీరు తమ కుటుంబాలతో ఉండడానికి వీల్లేదు. మోషే తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నాడు. మోషే వాగ్దత్త భూమిలో ప్రవేశించడు అని దేవుడు ఖండితంగా చెబుతున్నాడు. దేవుడు నమ్మకమైన తండ్రి, ఆడిన మాట తప్పనివాడు. దేవుడన్నాడు, మోషే, ఇక ఆ సంగతి ఎత్తవద్దు. నీవు వాగ్దత్త భూమిలోకి వెళ్లవంటే వెళ్లవు. మోషే ప్రాధేయపడి అడుగుతున్నాడు, దేవా, 40 సంవత్సరాలు ఆ దేశాన్ని గురించి కలలు కన్నాను. అందులో ప్రవేశించాలని ఎంతో ఆశించాను. కాని నన్ను అందులో అడుగు పెట్టవద్దు అంటున్నావు అంటూ మోషే గోజాడాడు. మనకిందులో ఒక గొప్ప పాఠం ఉన్నది. పాపం చేసినవాడు పశ్చాత్తాపం చెందినప్పటికీ దాని వలన వచ్చే ఫలితాలు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనలను వదలవు. మోషే ఆ నవతరానికి గొప్ప సందేశం అందించాడు. ఇప్పుడు వారికి నాయకుడు యెహోషువ, మోషే కాదు. మోషే ఇక ఉండడు. దేవుడు తనకు అప్పగించిన పని అయిపోయింది. ఇక తను వెళ్లిపోతాడు. ప్రియ శ్రోతలారా, మోషే జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోగలుగుతారు. ఇశ్రాయేలీయులు ఈ అధ్యాయంలో విచిత్రమైన అనుభవాలెన్నో పొందారు.
రాజైన ఓగును ఎదిరించారు, జయించారు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. సమస్యలు ఎంత తీవ్రమైనా దేవుడు వారిని కాపాడుతాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుడు గట్టెక్కిస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. దేవుడు తన వాగ్దానాలను మరచిపోడు. దేవుడు మాట ఇచ్చి వెనుక తీయడు. దేవుడు మనకు అభయమిస్తున్నాడు. మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. దేవుడు వాగ్దత్త భూమినిచ్చాడు గాని దాన్ని స్వాధీనపరుచుకొనడానికి యుద్ధం చెయ్యాలి. ప్రతి యుద్ధంలో దేవుడు సహాయపడుతూనే ఉన్నాడు. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. శోధనలను జయించడం ఒక పోరాటమే. భయం, నిరుత్సాహం అనేవి మనకు ప్రబల శత్రువులు. మనం దేవునికి విధేయులమై ఉన్నంతకాలం విజయం మనదే. మోషే వాగ్దత్త భూమిలో ప్రవేశించడు అనే మాట సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. మీరు అనగా మోషే, అహరోను ఈ దేశంలోనికి ఈ సమాజమును నడిపించరు. అందుకే దేవుడు యెహోషువను లేపాడు. అతడు కొత్త నాయకుడు. మోషే నుండి ఈ బాధ్యతలను స్వీకరించాడు. మోషే ఇచ్చాడు, యెహోషువ పుచ్చుకున్నాడు. దేవుడు ఇప్పించాడు. ఈ రోజున సంఘాలలో ఇది లోపించింది. ఒక నాయకుడు మరొకరికి బాధ్యతలు సంతోషంగా, కృపాసహితంగా అప్పగించలేకపోతున్నారు. మంచి నాయకులు తమ తరువాత తరానికి నాయకులను సిద్ధపరుస్తారు. వారికి మంచి శిక్షణ ఇస్తారు, వారిని ప్రోత్సహిస్తారు. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు తిమోతితో ఏమంటున్నాడో వినండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. పౌలు మాటల్లోని భావం ఇదే. ఓ తిమోతి, నేను నీకు ఈ బాధ్యతలను ఎలాగ అప్పగించానో నీవు అలాగే నీ తరువాత తరానికి అప్పగించాలి. ప్రతి పౌలు ఒక తిమోతిని సిద్ధపరచాలి. ప్రతి మోషే ఒక యెహోషువను సిద్ధం చెయ్యాలి. అది దేవుని విధానం. అదే క్రైస్తవ నాయకత్వం. ప్రియ సోదరీ సోదరులారా, ఈ 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠాలు మరువరానివి. ఓగు అనే దుర్మార్గుడు హతమైపోయాడు. ఇతడు రాక్షసుడు. దేవుడు ఎందుకు మోషేను వాగ్దత్త భూమిలోకి వెళ్లనివ్వలేదు? ఎందుకనగా మోషే రెండోసారి రాతిని కొట్టాడు. అలా కొట్టకూడదు. దేవుడు లోకమంతటికీ, ఇశ్రాయేలు జాతికి ప్రవచన సంకేతంగా ఆ రాతిని పేర్కొన్నాడు. ఆ రాయి క్రీస్తే. క్రీస్తు ఒకసారి సిలువ వేయబడ్డాడు. లోక పాపం నిమిత్తం ఒకేసారి ఆయన సిలువ వేయబడడం జరిగింది. రెండోసారి మోషే రాతిని కొట్టినప్పుడు ఆయనను రెండోసారి సిలువ వేసి అవమానపరిచినట్లు అర్థం వస్తుంది. దీనిని బట్టి దేవునికి కోపం రావడం సమంజసమే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు, అలాగే 10వ అధ్యాయం 26 నుండి 29వ వచనం వరకు మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. కాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుట, విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని ఇక ఉంటాయి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరిస్తే 2-3 సాక్షుల మాట మీద కనికరించకుండా వానిని చంపిస్తారు. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడతాడని మీకు తోస్తోంది. మోషేను ఈ విధంగా దేవుడు శిక్షించడం ద్వారా అనేక మందికి గుణపాఠం నేర్పుతున్నాడు. మోషే చేసిన తప్పు తరతరాల సత్యానికి వ్యతిరేకంగా జరిగింది. సోదరీ సోదరులారా, మోషే ప్రార్థనకు జవాబు వచ్చిందా, రాలేదా? మీకేమనిపిస్తోంది? కొందరంటారు, విశ్వాసులు చేసే ప్రతి ప్రార్థనకు అవును అని జవాబు వస్తుంది. అది నిజం కాదు. దేవుడు కాదు అని చెప్పినా అది ప్రార్థన జవాబే అంటారు.
ఈ విధంగా కొందరు ప్రార్థనను గురించి వ్యాఖ్యానాలు చేస్తారు. దేవుని చిత్తమెరిగి ఆయన వాగ్దానాన్ని పేర్కొని దానిపై నిలిచి చేసే ప్రతి ప్రార్థనకు సరైన జవాబు వచ్చి తీరుతుంది. దేవుడిచ్చిన మాట ఎన్నటికీ మారదు. దానికి వ్యతిరేకంగా చేసిన ప్రార్థనకు ఎన్నడూ జవాబు రాదు. ఏదైనా ప్రార్థనకు జవాబు రాలేదంటే ఇదిగో ఇక్కడే మోషే ప్రార్థనే మనకు వెలుగు చూపుతోంది. మోషే దేవుడు చెప్పినట్లు చెయ్యలేదు. రాతితో మాట్లాడమంటే రాతిని కొట్టాడు. అందుచేత ప్రార్థనకు జవాబు రాలేదు. ఈ సందర్భంలో మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుండి 24వ వచనం వరకు, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మా శ్రోతల దృష్టికి తేగోరతాము. యేసు అన్నాడు, మీరు దేవునియందు విశ్వాసము ఉంచండి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగుతుందని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగుతుందని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అందుచేత ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లా పొంది ఉన్నాము అని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగుతాయి. యేసు ప్రభువు మరొక సందర్భంలో అన్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ప్రియ శ్రోతలు, చూచారా? ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. వ్యక్తిగతంగా ఆలోచించండి. అసలు ప్రార్థన ఎలా చెయ్యాలో దేవుడే మనకు నేర్పాలి. యేసు ప్రభువు ఒక మాదిరి ప్రార్థన మనకు నేర్పాడు. ఇది ప్రార్థన కాదు, ప్రార్థన మాదిరి. అందులోని ప్రతి మాటను తీసుకొని దానిని ఇంకా పొడిగించండి. మీ హృదయాన్ని అందులోకి కృమ్మరించండి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన అవుతుంది. 2 కొరింథీ 12వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు పౌలు 3 సార్లు ప్రార్థించాడు. తన శరీరంలోని ముళ్ళును తీసివేయవలసిందని వేడుకున్నాడు. గాని దేవుడు తీసివేయలేదు. దేవుడన్నాడు, నా కృప నీకు చాలు. ఈ అనుభవాన్ని బట్టి మోషేలాగే పౌలు ప్రార్థన సత్యాన్ని నేర్చుకున్నాడు. మోషే, నిన్ను వాగ్దత్త భూమిలోకి వెళ్లనీయను, నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. సోదరీ సోదరులారా, ప్రార్థనకు జవాబు అనగా దేవుని కృపను పొందటమే. ఈ సత్యాన్ని గ్రహిస్తే మీ ప్రార్థన జీవితంలోకి ఉజ్జీవం వస్తుంది. ప్రార్థన ద్వారా దేవుని స్పర్శను అనుభవిస్తాము. ప్రార్థనను మన అంచనాలకు పరిమితం చేయకూడదు. సజీవ దేవునితో సంబంధ సహవాసాలు కొనసాగాలంటే ప్రార్థనే ఏకైక మార్గం. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థించవలసిందని పౌలు కోరుతున్నాడు. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు యొక్క కృప మనకందరికీ నిత్యత్వం వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.